హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంజెల్స్ హోమ్ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో వంకాయ టొమాటో కర్రీని చూయించబోతున్నానండి. నిజంగా ఈ వంకాయ టొమాటో కర్రీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. చాలా అంటే చాలా బావుంటుంది. అన్నంతో తిన్నా లేదా చపాతీలోకి తీసుకున్నా సూపర్‌గా తినేయొచ్చండి. మరింకా లేట్ చేయకుండా ఈ వంకాయ టొమాటో కర్రీని సింపుల్ వేలో పర్ఫెక్ట్‌గా ఎలా చేయాలో చూద్దాం రండి. నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ వంకాయల్ని తీసుకున్నానండి. ఇవి గుత్తి వంకాయలు అని అంటారు. మీరు కావాలంటే ఈ ప్లేస్‌లో వైట్ వంకాయలు కూడా తీసుకోవచ్చు. వీటిని ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్‌లో బాగా క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకోవడం వల్ల వంకాయలో చేదన్నది రాకుండా ఉంటుంది. ఇక్కడ నేను కడాయి తీసేసుకొని కడాయి కాస్త వేడయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ కాస్త వేడయ్యాక అందులోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పప్పు యాడ్ చేసుకున్నానండి టేస్ట్ బావుంటుందని. అందులోకి 2 ఎండుమిర్చిలు యాడ్ చేసుకున్నాను. ఇవి పోపంతా కాస్త చిటపటలాడినంత వరకు వీటిని ఆయిల్‌లో వేడి చేసుకోవాలి. అందులోనే మీడియం సైజ్ ఆనియన్ యాడ్ చేసుకున్నానండి. 2 కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలు యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. 2-3 నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా కాస్త ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అందులోనే ముందుగా మనం సాల్ట్ వాటర్‌తో క్లీన్ చేసుకున్నటువంటి వంకాయని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇక్కడ వంకాయల పైనుంచి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇలాగ సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల ఈ వంకాయలన్నీ ఆయిల్‌లో బాగా ఫ్రై అయితాయన్నమాట. ఇప్పుడు గ్యాస్‌ని లో నుంచి మీడియం ఫ్లేమ్ వరకు అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 5-10 నిమిషాల వరకు వీటన్నిటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకోవాలండి. వంకాయలు కాస్త కొంచెం ఫ్రై అయినట్టు ఇలాగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు యాడ్ చేసుకోవాలి కొద్దిగా. యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలిపేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి 2-3 టమాటాలు యాడ్ చేసుకోవాలండి. అందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్. తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అందులోనే 1 ½ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలండి. మీకు రుచికి సరిపడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. వీటన్నిటిని కలుపుకోకుండానే 5-10 నిమిషాల వరకు క్యాప్ కవర్ చేసుకొని అలా ఉంచుకొని తర్వాత క్యాప్ తీసేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలాగే గ్యాస్‌ను లో నుంచి మీడియం ఫ్లేమ్ వరకు అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో క్యాప్ తీసుకొని అడుగంటుకోకుండా గరిటెతోటి కలుపుకుంటూ ఉండాలండి. మీకేమన్నా కర్రీ కాస్త అడుగంటుకున్నట్టు అనిపిస్తే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొద్దిసేపు క్యాప్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే సరిపోతుంది. ఆ వాటర్ అంతా ఆ కూరలోకి అబ్జర్వ్ అయిపోయి టమాటాలన్నీ అందులో మగ్గిపోతే కూర మనకు రెడీ అయిపోయినట్టే అండి. చూసారా పర్ఫెక్ట్ టెక్స్చర్ అన్నది మనకు ఇలాగొస్తే సరిపోతుందన్నమాట. అంతే అండి. చివరిగా మన టేస్ట్ కోసం కొత్తిమీర యాడ్ చేసుకొని వీటన్నిటిని మరొకసారి మిక్స్ చేసుకొని ఈ కూరని తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీ యమ్మీ ఈ కూరని ఎలా వండుకోవాలో చూసారు కదండి. మరెందుకు లేట్, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకెలా వచ్చింది అన్నది నిజంగా నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.